హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? సమ్మర్ కదా! ఫ్యాన్ ఏసుకున్నా కూడా ఫ్యాన్ కింద కూడా ఉండలేని సిచ్యువేషన్ ఇది. ఏసీలో అయితే ఉండగలుగుతున్నాం. ఏసీ లేకుండా అయితే అస్సలు ఉండలేం. కూలర్‌లో వాటర్ ఏస్తుంటే సెగలాగొస్తుంది వేడిగా. కూలర్ దగ్గర కూడా ఉండలేకున్నాం మా ఊరిలో. మా ఊరిలో ఎండలు భయంకరంగా ఉన్నాయి. అసలు బయటికి వెళ్ళాలంటేనే మార్నింగు నార్మల్‌గా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం అంటాం గదా! కానీ ఇప్పుడు తెల్లారితేనే మధ్యాహ్నంలాగే ఉంటాంది. నేను మా ఊరొచ్చాక మళ్ళీ ఊరెళ్ళా. ఊరు నుండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికొచ్చా. వచ్చాక కొన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నా మీషోలోనే. అంటే ఎక్కువ పిల్లలకే పెట్టా. మరీ ఎక్కువేం కాదు. కొన్నే. నా కోసం మాత్రం 2 ఐటెమ్స్ పెట్టుకున్నా. పిల్లోళ్ళకే ఎక్కువ షాపింగ్ చేశాను నేను ఆన్‌లైన్‌లో. అదేంటో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. నేను షాపింగ్ చేసిన కుప్ప అనమాట ఇది. మరీ ఎక్కువ లేవులేండి. ప్యాకెట్లు అలా ఉన్నాయి. పిల్లలకే సమ్మర్ కదా! అందుకని తీసుకున్నా. నా కోసం 2 ఐటెమ్స్ తీసుకున్నా. మా పెద్దోడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. టీవీలో కూడా ఖుషి టీవీ ఇవన్నీ చూస్తాడు కదా కార్టూను. స్పైడర్ మ్యాన్ అంటూనే ఉంటాడు. అందుకని నేను ఇది తీసుకున్నా. స్పైడర్ మ్యాన్ వాచ్. ఇవి కవర్స్ అని చించేసా. ఇంకా వస్తే పార్సల్ అని అర్థమైపోతుంది కదా! లాగేశారు. ఫస్ట్ స్పైడర్ మ్యాన్ వాచ్ వచ్చింది. ఈ డోరామ్యాన్ వాచ్ మా పెద్దోడికేమో స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం. చిన్నోడికేమో డోరామ్యాన్ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ టైం ఖుషి టీవీలో డోరా వస్తుంది కదా! నిద్ర లేస్తూనే డోరా పెట్టు అంటాడు. అందుకని నేను ఈ డోరామ్యాన్ బుక్ చేశా. స్పైడర్ మ్యాన్ తొందరగా వచ్చింది కానీ ఈ డోరామ్యాన్ రావడానికి మాత్రం 15 డేస్ టైం తీసుకునింది. ఎందుకో ఏమో అలా డిలే అవుతా ఉంది ఇది. తర్వాత నేను ఊర్లో ఉన్నప్పుడు వచ్చింది. పక్కింట్లో ఇచ్చేయమన్నా పార్సల్ అతన్ని, అదే డెలివరీ బాయ్ అన్నని. వాళ్ళు పక్కింట్లో ఇచ్చేశారు. ఇది చూడ్డానికి మంట్రగబ్బలా ఉంది కదా! మా పెద్దోడికి సరిపోతుంది కానీ చూడండి ఎంతలా ఉందో. చిన్న బాబుకి మాత్రం చిన్న చేతులు కదా! ఇది పెద్దగా కనిపిస్తుంది. వాడి చెయ్యి మాత్రం ఇంతలా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు కూడా ఇవి. ఈజీనే. ఇలా పెట్టేయచ్చు. పిల్లలు కూడా పెట్టుకోవచ్చు ఊడిపోతే. ఇదిగోండి ఇలాగా. ఇక్కడ ఈ ప్రెస్సింగ్ బటన్ ఉంది కదా! ఈ బటన్ని నొక్కితే దీంట్లో నుంచి బొమ్మ కనిపిస్తుంది అనమాట. అంటే లైట్ ఆఫ్ చేస్తే చీకట్లో మాత్రమే కనిపిస్తుంది. డే టైం కనిపించదు. ఇప్పుడు కూడా అది కూడా వీడియో తీద్దామనుకున్నా కానీ వాళ్ళు నిద్రపోయినప్పుడు మాత్రమే నేను వీడియో చేస్తా. మేలుకున్నప్పుడు చెయ్యను. ఇప్పుడు కూడా ఇద్దరు నిద్రపోతుంటేనే తొందరగా వీడియో చేద్దాం అనుకొని ఇవన్నీ సెట్ చేసుకున్నా. ఇవన్నీ పీకేస్తారు వాళ్ళు ఇద్దరు లేస్తే. అసలు ఒక్కటి కూడా ఉండనివ్వరు. నేను మా పిల్లలకి ఏమైనా చేస్తే అది ఒక వస్తువులాగా చెయ్యను. ఎత్తి పెట్టుకునేలాగా అయితే నేను చెయ్యను వాళ్ళకు. వాళ్ళు ఆడుకోవాలి. చూసిన వెంటనే వాళ్ళు హ్యాపీగా కూడా ఫీల్ అవ్వాలి. అలాంటివే వెతికి మరీ చేస్తాను. ఈ వాచ్‌లో ఇంకోటి ఏంటంటే ఒక్క బొమ్మే కనిపించదు. ఈ బటన్ నొక్కితే ఈ కార్డ్ మీద బొమ్మలు ఉన్నాయి కదా! ఒక్కొక్కసారి ఒక్కొక్క బొమ్మ కనిపిస్తుంది. అంటే ఒకసారి నొక్కుతాం కదా! అప్పుడు ఒక బొమ్మ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి నొక్కుతాం కదా! అప్పుడు ఇంకో బొమ్మ కనిపిస్తుందనమాట. ఈ కార్డ్‌లో కొన్ని బొమ్మలు ఇచ్చారు చూడండి డోరామ్యాన్‌లోనే అవి కనిపిస్తాయి. అలాగే ఈ స్పైడర్ మ్యాన్ కూడా సేమ్, ఇద్దరికి సేమ్. నేను వాళ్ళని అడిగే చేశా, స్పైడర్ మ్యాన్ కావాలా అంటే వాడు డోరామ్యాన్ అన్నాడు. వీడికి డోరామ్యాన్ కావాలంటే స్పైడర్ మ్యానే అన్నాడు. అందుకే మళ్ళీ కొట్టుకోకూడదు, అడగకూడదు అని అడిగే చేశా నేను. ఇదిగోండి ఇక్కడ కూడా ప్రెస్సింగ్ బటన్ ఇచ్చారు చూడండి. దీంట్లో కూడా స్పైడర్ మ్యాన్ రకరకాలు వస్తాయి బొమ్మలు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. దీంట్లో కూడా ఇచ్చారు చూడండి. ఇదో
ఒక్కొక్కసారి నొక్కినప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తుంది. ఇంకో బాక్స్ వచ్చి ఇది నేను ఆల్రెడీ చూసేసా, అందుకే ఇలా తీసేస్తున్న కవర్లో నుంచి. ఇంకోటి ఏంటంటే ప్యాకింగ్ అయితే బాగా వచ్చింది. బ్యాంగిల్స్ ఇవి నేను ఎప్పటి నుంచో లాస్ట్ ఇయరే చూసాను నేను ఇవి ఆన్లైన్లో. అప్పుడే తీసుకుందాం అనుకున్నా, కానీ తీసి లోపల పెట్టడం ఎందుకు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసుకుందాంలే అనుకొని అలాగే దాన్ని కార్ట్లో పెట్టుకున్నా. మీషోలోనే నేను ఇవన్నీ చేసింది. నేను షాపింగ్ చేస్తే మీషోలోనే చేస్తాను, ఇంకెక్కడ చేయను. ఆల్మోస్ట్ నేను చేసినటువన్నీ బాగానే వస్తాయి. ఇంకా ఎప్పుడో ఏదో అది మా అమ్మ చేస్తుందే, మా అమ్మ చేసింది కూడా మీకు చూపిస్తాను. ఇరిగిపోయింది. నేను పెట్టినటువన్నీ బాగానే వచ్చాయి. ఫోర్ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా తీసుకుందామని. ఇంకా నా బర్త్డే వస్తుంది కదా అని తీసేసుకున్నా. మన కోసం కూడా ఆలోచించుకోవాలి కదా, మన కోసం కూడా మనం షాపింగ్ చేసుకోవాలి కదా, అందుకే తీసుకున్నా. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. డిజైన్ ఇలా ఉన్నాయి. ఇవి ఇలా ప్యాకింగ్ చేసి వస్తాయి కదా బ్యాంగిల్స్ చుట్టూ. ఇవి పక్కన పెడితే ఈ కవర్ ఉంది కదా, దీంతో ఎంతమంది ఆడుకున్నారు నాకు తెలిసి. ఆల్మోస్ట్ అందరూ ఆడుకునే ఉంటారు. దీంట్లో బుడ్డలు వస్తాయి కదా, ఈ బుడ్డలు ఇలా టపీ టపీ టపీమని భలే టైంపాస్ కదా. ఒకవేళ ఇలాంటిది నా కంటికి కనిపించింది అనుకోండి, ఇవన్నీ ఫినిష్ అయ్యేదాకా నేను వదలను. కనీసం ఇంత ముక్క దొరికినా సరే ఒత్తేదాకా నేను వదలను. అందరికీ ఒత్తాలని అనిపిస్తుంది కదా ఈ బబుల్స్ని. భలే టైంపాస్ కదా ఇవి. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. నేను ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టాను. అన్నీ చూసినవే చెప్పాను కదా, అందుకే డైరెక్ట్ ఇలా తీసేస్తున్నా. ప్యాకింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇవి కూడా బ్యాంగిల్సే. 4 బ్యాంగిల్స్ వచ్చాయి. ఇలా సపరేట్ సపరేట్ కవర్స్లో ఇచ్చాడు. ఇవేంటంటే ఇవి కూడా నేను లాస్ట్ ఇయరే చూసాను. చెప్పాను కదా, కొనడం ఇంట్లో పెట్టుకోవడం, అదే బీరువాలో పెట్టుకోవడం ఎందుకు, గాజుల డబ్బాలు అని. నాకు ఎప్పుడైతే సిచ్యువేషన్ వస్తుందో వేసుకునే మూమెంట్, ఆ టైంలో మాత్రమే నేను ఆర్డర్ పెడతాను. నార్మల్గా నేనేం కొనను, అన్నీ మా అమ్మ కొంటా ఉంటుంది. నేను ఎప్పుడో రేర్గా కొంటా ఉంటా. ఆల్మోస్ట్ నాకు అన్నీ మా అమ్మే తీసేసుకుంటుంది. ఇవి లక్ష్మీ కాసులు బ్యాంగిల్స్, ఇవి బాగా వచ్చాయి. 4 వచ్చాయి ఇవి. నేను ఇవి బుక్ చేసుకుంది మెయిన్గా ఒక శారీ ఉంది, నాకు నచ్చింది అది. ఆ శారీ కోసం నేను ఇది తీసుకున్నా. మట్టి గాజులు వేసుకుందామని. మట్టి గాజులకి ఆవార ఇవార వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. కాసుల పేరు వేసుకొని ఇవి వేసుకుంటే ఒక సెట్ లాగా అయిపోతుంది. బాగున్నాయి కదా. ఇప్పుడు మా అమ్మ ఆర్డర్ పెట్టింది మీకు చూపిస్తా.
ఇది కూడా మేము చూసేసాం ముందే, అందుకే తీసేస్తున్నా డైరెక్ట్గా. ఇది ఇలా బాక్స్లో ఇచ్చారు, ప్లాస్టిక్ బాక్స్లో. ఈ బాక్సులు మనం పడేయాల్సిన అవసరం లేదు, దీంట్లో ఇది పెట్టుకోవచ్చు వాడుకొని. అలాగే ఇలా స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్స్ కూడా వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు. నేనైతే ఇట్లానే వాడతా. ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, రింగు ముక్కు పుడక ఇలా వస్తుంది, అది కవర్లో ఇచ్చాడనమాట. ఇలా ఇక్కడ అంతా ముత్యం లాగా వచ్చింది కదా, వైట్ పూసలు, తెల్ల పూసలు వచ్చాయి కదా. ఈ లాస్ట్లో ఒక పూస మిస్ అయిపోయింది. మా అమ్మ రిటర్న్ పెట్టేయమనింది, కానీ ఇంకా ఎన్ని పెట్టినా ఎందుకులే, అలాగే వస్తాయి కదా. అయినా ఇది కనిపించదు కూడా, అందుకే ఉండనివ్వు అని చెప్పా. లేకపోతే మా అమ్మ రిటర్న్ పెడతా అనింది, నేనే వద్దని చెప్పా. ఇది ఇక్కడ కనిపించదు కదా, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. శారీగా పట్టు చీరల మీద అయితే చాలా బాగుంటుంది. ఇలాగా డ్రెస్సుల మీద బాగుండదు, చీర కడితేనే అందం వస్తుంది కదా, అప్పుడు ఇది పెడితే ఇంకా బాగా అందంగా ఉంటారు. ఇది బాగుంది కదా, నాకైతే నచ్చింది. బాక్స్లో వచ్చింది, ఏదో పెద్దది అనుకోవద్దండి, ఇది మా పెద్ద బాబు కోసం చేశాను. సమ్మర్ ఎండ ఎక్కువగా ఉంది కదా, ఈవినింగ్ టైంలో అంటే బ్యాట్ పట్టుకొని బయటికి పోతాడు, ఆడుకుంటాడు. మార్నింగ్ ఏం చేస్తాడు, నైట్ పూట ఒక్కోసారి నిద్రపోడు. ఆ టైంలో అలా నేర్చుకున్నట్లు ఉంటుంది, ఆడుకున్నట్లు ఉంటుందని నేను ఈ బుక్ చేసా. ఆల్ ఇన్ వన్ ఫ్లాష్ కార్డ్స్ ఇవి. అంటే ఇలా వెజిటేబుల్ నేమ్స్ 1 2 3లు, ఏబిసిడీలు ఇలా కౌంట్ చేసేటివి, యానిమల్స్ ఇలాగనమాట. పిల్లలు కలర్స్ నేర్చుకోవచ్చు. తర్వాత ఇలా కౌంట్ చేసుకునేటివి, ఇలా అన్నీ ఒకే బాక్స్లోనే ఇచ్చేసాడు వాడు. ఇదండి యానిమల్స్. ఇప్పుడు ఇవన్నీ నేర్చేసుకొని మైండ్లో పెట్టేసుకొని ఏదో అయిపోవాలని కాదు, ఊరికే టైంపాస్కి కార్డ్స్ కూడా వేసుకొని ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఇద్దరు. మా వాళ్ళు ఒక బొమ్మల్లాగైనా ఆడుకుంటారు. పిల్లలకి ఒక కాసేపు అయినా వాళ్ళకి టైంపాస్ అవుతుంది వీటితో. ఇలా కలర్స్ కూడా ఇస్తాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆదిత్య కూడా, మా పెద్ద బాబు కూడా చాలా బాగా నచ్చింది. ఆడుకోవచ్చు, పిల్లలకి బాగా టైంపాస్ అవుతుంది ఇట్లాంటి వాటితో. నెక్స్ట్ ఆదిత్య కాదు, చిన్న బాబు అద్వైత్కి బుక్ చేశాను ఇది. ఇదైతే నేను ఇంకా సీల్ కూడా తీయలేదు, ఇది రావడమే ఇలా వచ్చింది, ట్రాన్స్పరెంట్గా ఇట్లానే వచ్చింది. ఇప్పుడు మీ ముందరే కట్ చేస్తా. సమ్మర్ కదా, ఇలా లైట్ కలర్స్ ఉంటే బాగుంటాయని నేను ఇవి తీసుకున్నా. ఇది నాకు నచ్చింది, అంటే ఇది స్లీవ్లెస్ టైప్లో వచ్చింది. మా చిన్నోడికి ఇది బాగుంటుందని నేను ఇది తీసుకున్నా. కలర్ఫుల్గా ఉంది కదా. స్లీవ్లెస్ కావాలనే నేను బుక్ చేసుకున్నా. మా వాడికి అన్ని రకాలు ఉన్నాయి, సూట్ కానించి. ఇలా స్లీవ్లెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి, వాడు పెరుగుతున్నాడు కదా, అన్నీ పొట్టిగా అయిపోతున్నాయి, అందుకే ఇది బుక్ చేసా.
ఒకడికి బుక్ చేసి ఇంకొక బుక్ చేయకపోతే ఫీల్ అవుతారు కదా, అందుకని మా పెద్ద బాబుకి కూడా తీసుకున్నాను నేను. ఇది నేను ముందుగానే సీల్ ఓపెన్ చేసేసా. ఇదైతే సీల్ చేయలేదు కానీ ఇక్కడే సీల్ ఓపెన్ చేసా. ఇదైతే ముందుగానే చూసేసా. ఈ రెండు ఈవినింగ్ టైం కానీ మనం మార్నింగ్ ఎక్కడైనా బయటకు వెళ్తాం కదా, అప్పుడు వేసేయచ్చు పిల్లలకి. ఇది కూడా బాగా వచ్చింది. ఇది మా పెద్ద బాబుకు. ఇదిగోండి ఇలా వచ్చాయి. ఇలా చూపిస్తే అర్థం కాదు కానీ పిల్లలకు ఏదైనా బట్టలు వేస్తేనే తెలుస్తుంది. పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా వేసుకుంటేనే దాని అందం తెలుస్తుంది. మా ఇద్దరు బాబులకి ఇవి కరెక్ట్గా సెట్ అయిపోతాయని నేను ఈ రెండు బుక్ చేసుకున్నా. ఈ సమ్మర్ కదా మెయిన్, జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ వేయలేం, నైట్ ప్యాంట్లు ఇవన్నీ. ఇలాంటివి డ్రాయర్ చొక్కా అయితే సరిపోతాయి వాళ్ళకి, షార్ట్ లాగా. ఇవే అండి టోటల్గా నేను బుక్ చేసినవి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ వాచ్ చేయండి, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. షేర్ చేయండి అని నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, నేను ప్రజెంట్ ఊరు నుంచి వస్తూనే ఇవన్నీ చేస్తున్నా. నార్మల్గా అయితే నేను టెంపుల్ వీడియోస్ చేసేదాన్ని కదా. నేను ఊరి నుండి రాగానే నాకు అవి చేయడానికి కుదరడమే లేదు. 2 days తర్వాత మళ్ళీ టెంపుల్ వీడియోస్ చేస్తాను, లేదా ఎవరో ఒక వ్యక్తి గురించి చెప్తాను. మిస్ అవ్వకుండా చూడండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.